श्रीमते शंकरार्याय धीमतेऽद्भुतशक्तये नमोऽस्त्वद्वैतसिद्धान्तस्थापनोपात्तमूर्तये। जगद्गुरु श्रीमद आदिशंकर भगवत्पादाचार्युల వారు 12 శతమానములకు పూర్వం మన పవిత్ర భారతదేశంలో కేరళ రాజ్యంలో పూర్ణా నదీ తీరంలో కాలడి అనే గ్రామంలో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతులకు పుత్రులుగా జన్మించారు. బాల్యంలోనే సకల వేదశాస్త్రములని అధ్యయనం చేసి జగద్గురు శ్రీమద్ గోవింద భగవత్పాదాచార్యుల వారి సన్నిధిలో వారి నుండి సన్యాసాశ్రమమును క్రమసన్యాసమును స్వీకరించి ప్రణవ మహావాక్యాది ఉపదేశములని పొంది అనంతరం వారి యొక్క ఆజ్ఞానుసారం ప్రస్థానత్రయ భాష్యములని రచించి ఆ ప్రస్థానత్రయ భాష్యములలో అద్వైత సిద్ధాంతమే సకల శృతి స్మృతి పురాణేతిహాసాది ప్రతిపాద్యము అనేటటువంటి విషయాన్ని అత్యంత ప్రమాణపూర్వకంగా ఏ విధమైనటువంటి సందేహమునకు ఆక్షేపమునకు అవకాశం లేకుండా అత్యంత స్పష్టముగా ప్రతిపాదన చేసి విశేషంగా లోకానుగ్రహం చేశారు. అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేశారు. అదే రకంగా ఆ అద్వైత స్థితిని మనం ఎలా పొందాలి, ఆ అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని దాన్ని సాక్షాత్కారం చేసుకునేటటువంటి యోగ్యతని ఎలా పొందాలి అనేటటువంటి విషయాలను కూడా వారు తమ గ్రంథములలో ఉపదేశం చేశారు. ఎందుకంటే కేవలం అత్యంత గంభీరమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మాత్రం ప్రతిపాదన చేసి వదిలేస్తే ఈ సిద్ధాంతం ప్రమాణపూర్వకంగా ప్రతిపాదింపబడి ఉన్నది, ఇది ఔపనిషదమైనటువంటి తత్వం అని మనకి తెలుస్తోంది. కానీ దీన్ని ఎలా సాక్షాత్కరించుకోవాలి, దీన్ని పొందేటటువంటి మార్గం ఏమిటి అనేటటువంటి ఆకాంక్ష అందరికీ వస్తుంది. ఇటువంటి ఒక ప్రశ్న అందరికీ కూడా ఉద్భవిస్తుంది అందరి మనస్సుల్లోనూ. అందుకోసం కేవలం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి అక్కడికే వదిలేయకుండా ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని సాక్షాత్కరించుకునేటటువంటి మార్గాన్ని శంకరాచార్యుల వారు తమ గ్రంథములలో విశేషంగా ఉపదేశం చేశారు. వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి విశేషంగా ప్రధానంగా జ్ఞాన మార్గమును బోధించారు. అయితే జ్ఞాన మార్గంలో మనం నేరుగా ప్రవేశించడం అనేది అత్యంత అసంభావితం. అందుకోసం ఆ జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి ఒక సాధనం మనకి కావాలి. ఆ సాధనం ఉంటే గాని మనం జ్ఞాన మార్గంలో ప్రవేశించలేము. ఏమిటా సాధనము అనంటే భక్తి మార్గము మరియు కర్మ మార్గం. ప్రధానమైనటువంటిది జ్ఞాన మార్గం. అంటే ఈ మనుష్య జన్మ ఎప్పుడు సార్థకం అవుతుంది అనంటే మోక్షాన్ని పొందినప్పుడు సార్థకం అవుతుంది. ఈ సంసారం దుఃఖమయమైనటువంటి ఈ సంసారం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు మనకి మోక్షం అనేది లభిస్తుంది. ఆ బయటపడడమే మోక్షము అని అంటే అప్పుడు ఈ మనుష్య జన్మ అనేది సార్థకం అవుతుంది. ఈ దుఃఖం నుంచి బయటపడేటటువంటి అవకాశం మనుష్య జన్మలో మాత్రమే ఉంది. మనిషికి మాత్రమే అది సాధ్యం. కాబట్టి ఈ దుఃఖమయమైనటువంటి సంసారం నుంచి మనం బయటపడాలి అనంటే దానికి జ్ఞానం కావాలి. అదే సాక్షాత్కారం, దాన్నే తత్వ సాక్షాత్కారం అని అంటారు. అటువంటి తత్వ సాక్షాత్కారం మనకి కావాలి అనంటే దానికి యోగ్యత కావాలి. ఆ యోగ్యత కావాలి అనంటే మనం భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని విశేషంగా అనుసరించాలి. అందుకే శంకరాచార్యుల వారు ప్రధానంగా జ్ఞాన మార్గాన్ని ఉపదేశించినప్పటికీ దానికి అంగంగా భక్తి మార్గాన్ని అలాగే
కర్మ మార్గాన్ని విశేషంగా ప్రతిపాదన చేశారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, శంకరాచార్యుల వారు ఇదంతా మిథ్యా, ఇదంతా మాయా, ఇదేమీ లేదు, ఇదంతా అబద్ధం అని చెప్పేశారు, ఇదేమీ లేనే లేదు అని చెప్పేశారు, నేను భగవంతుడు ఒకటే కాబట్టి మీరు భగవంతుడి పూజ అవేమీ చేయక్కర్లేదు అని చెప్పేశారు అని కొంతమంది అంటూ ఉంటారు. ఏమిటి, శంకరాచార్యుల వారు నేను దేవుడు ఒకటే అని చెప్పేశారు కాబట్టి నేను దేవుడు ఒకటే అయిపోయినప్పుడు మనం దేవుడికి పూజ చేయడం ఎందుకు, అథవా ఇది మొత్తం ఈ ప్రపంచం అంతా మిథ్యా అని చెప్పేశారు, ఇదంతా అబద్ధం, ఇదంతా మాయ, ఏమీ లేదు ఇదంతా అని చెప్పేశారు, కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఈ పనులన్నీ ఎందుకు చేయడం అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. వారు కేవలం ఈ ప్రపంచం మొత్తం మిథ్యా అని చెప్పారు సరే, కానీ అలాగని ఇవాళ్లే మనం అన్నీ వదిలేయాలి అని దాని అర్థం కాదు. అహం బ్రహ్మాస్మి అని వారు చెప్పారు, అయినప్పటికీ ఇవాళ్లే మనం అన్నీ వదిలేసి దేవుడి పూజ చెయ్యక్కర్లేదు అని దాని యొక్క అర్థం కాదు. ఆ అహం బ్రహ్మాస్మి అనేది మన లక్ష్యం. ఆ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి తత్వాన్ని మనం ఎప్పుడు సాక్షాత్కరించుకుంటామో అప్పుడు మనకి ఈ సంసారం నుండి మోక్షం అనేది లభిస్తుంది. కాబట్టి ఆ అహం బ్రహ్మాస్మి అనే వాక్యంలో ఏ అద్వైత తత్వం అయితే చెప్పబడుతూ ఉన్నదో దాన్ని సాక్షాత్కరించుకోవడం అనేది మన లక్ష్యం అయి ఉండాలి. ఆ లక్ష్యాన్ని పొందాలంటే అంతకంటే ముందు, అంటే ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకునే యోగ్యతని పొందడం కోసం దానికంటే ముందు మనం భగవదారాధనని తప్పకుండా చెయ్యాల్సిందే. అప్పటి వరకు నువ్వు ఖచ్చితంగా భగవదారాధన చెయ్యాలి, కర్మానుష్ఠానం చేయవలసిందే. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకునే యోగ్యత మనకు వస్తుందో అప్పుడు వీటన్నిటినీ వదిలిపెట్టి ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకొని అనంతరం ఇంకా చేయవలసినటువంటిది ఏమీ ఉండదు అని శంకరాచార్యుల వారు చెప్పారు. అయితే అది ఎప్పుడో వస్తుంది. దానికంటే ముందు ప్రతి మనిషి ఖచ్చితంగా భగవదారాధన చెయ్యాల్సిందే, కర్మానుష్ఠానం చెయ్యాల్సిందే. ఈ వ్యావహారిక ప్రపంచంలో ఎలా నడుచుకోవాలో అలా తప్పకుండా నడుచుకోవాల్సిందే. దీన్నే శంకరాచార్యుల వారు చెప్పారు. వారు ఏం చెప్పారు అనంటే భక్తి మార్గం అనేది అక్కర్లేదు అని చెప్పలేదు. భక్తి మార్గం అనేది అత్యంత ఆవశ్యకం, అలాగే కర్మ మార్గం కూడా అత్యంత ఆవశ్యకం. భగవదారాధనని చెయ్యాలి, కర్మానుష్ఠానం తప్పకుండా చెయ్యాలి, అయితే దానికి ఒక అవధి ఉంది అని చెప్పారు. ఎప్పుడైతే ఆ తత్వసాక్షాత్కారం చేసుకునే యోగ్యత మనకు వస్తుందో అప్పటి వరకు చేస్తే చాలు అని చెప్పారు. చెయ్యొద్దు, సర్వథాపి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పలేదు. చేస్తున్నటువంటి ఈ అనుష్ఠానాలకి భగవదారాధనకి ఒక అవధి ఉంది. ఆ స్థితిని పొందిన తర్వాత ఇవేమీ అక్కర్లేదు అని శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి వారు ప్రధానంగా జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదన చేశారు. దానికి అంగంగా విశేషంగా కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని ఉపదేశం చేశారు. కాబట్టి ప్రతి మనిషి తప్పకుండా కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలోనూ వెళ్ళాలి. విశేషంగా భగవంతుడి విషయంలో, సకల జగన్నియామకుడు సర్వశక్తుడు అయినటువంటి భగవంతుడి విషయంలో అపారమైనటువంటి భక్తితో ఉంటూ ఆ భగవదారాధనను శుద్ధమైనటువంటి మనస్సుతో తప్పకుండా భగవదారాధన చెయ్యాలి. అదే రకంగా తనకి విహితమైనటువంటి స్వధర్మాన్ని విశేషంగా అనుష్ఠానం చెయ్యాలి. ఈ రకంగా అనుష్ఠానం చేసి విశేషమైనటువంటి యోగ్యత తెచ్చుకొని తర్వాత ఈ కర్మానుష్ఠానాలన్నింటినీ వదిలిపెట్టి ఆ అద్వైత స్థితిని పొందాలి. అప్పుడు మనం మోక్షాన్ని పొందగలుగుతాము అని శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టే వారు తమ భాష్య గ్రంథములలో, ప్రకరణ గ్రంథములలో ఈ అద్వైత తత్వం గురించి విశేషంగా ఉపపాదన చేశారు. అనేక విధమైనటువంటి దేవతా స్తోత్రములను రచించి విశేషంగా భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అన్నారు. భగవంతుణ్ణి భక్తితో అర్చించు, భగవంతుణ్ణి ఆశ్రయించు అని విశేషంగా చెప్పారు శంకరాచార్యుల వారు. అదే రకంగా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
ఇత్యాది మాటల్లో కర్మానుష్ఠానం గురించి కూడా విశేషంగా శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి మన సనాతన ధర్మంలో ప్రధానంగా ఏ మార్గాలైతే చెప్పబడి ఉన్నాయో జ్ఞాన మార్గం, దానికి అంగములుగా కర్మ మార్గం, భక్తి మార్గం, ఈ అన్ని మార్గాలకి ఒక విశేషమైనటువంటి సమన్వయాన్ని చేసి చూపించినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి జనాలను అనుగ్రహించడం కోసం ఇటువంటి రాజమార్గాన్ని మనం ఈ దుఃఖమయమైనటువంటి సంసారం నుండి ముక్తులమై మోక్షాన్ని పొందడం కోసం ఏ రాజమార్గం అయితే ఉందో ఆ రాజమార్గాన్ని మనకు చూపించినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారి యొక్క పవిత్రమైనటువంటి ఈ ఉత్సవాల్ని, జయంతి ఉత్సవాల్ని మనందరం కూడా విశేషంగా ఆచరించాలి. వారు చూపించినటువంటి మార్గంలో వెళ్ళాలి, తద్వారా కృతార్థులం కావాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.